ఈ రోజు నేను నిజం చెప్పలేనని విర్రవీగుతున్న నిన్ను ఇక నుంచి ప్రతిరోజు టెన్షన్ పెడతాను. నా అల్లుడు అచ్చం నీలాగే మాట్లాడుతూ ఉండాడు. ఈడి మాటలు వింటా ఉంటే నా గుండె కరిగిపోతా ఉండదు. ఏంటత్తా అలా చూస్తున్నావు? నేనత్తా నీ కోడల్ని. నువ్వు చనిపోవడానికి అందరూ మా నాన్నే కారణం అనుకుంటున్నారు. చనిపోయే ముందు క్షణం వరకు నువ్వు అదే అనుకునుంటావు. కానీ తర్వాత నీకు తెలిసే ఉంటుంది. మా నాన్న ఇంకొకరి ప్రాణం తీసేంత కసాయవాడి కాదని. వీళ్ళందరూ నన్ను జానకిగా ఎంతో అభిమానిస్తున్నారు. కానీ నేను ఆనంద్ కూతురు నీలనని తెలిస్తే ఆ అభిమానం అరక్షణంలో ఆవిరైపోతుంది. నన్ను ప్రేమగా చూసే ఆ కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ఆప్యాయంగా అన్నం పెట్టిన ఆ చేతులు కత్తి పట్టుకొని నా ప్రాణం తీయాలని ఆవేశపడతాయి. మా నాన్న తప్పు చేయలేదని చేయడని వాళ్ళకి ఎలా చెప్పాలంతా? నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నేనే నా భర్తకి దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. ఆ పొరపాటు వల్లే వైషు పెళ్ళిప్పుడు బావతో నిశ్చయమైంది. బావకి గతం తెలిస్తే నన్ను నేలుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకమే నాలో కలిగిన సంకల్పానికి బలం చేకూర్చింది. నువ్వే నాకు బలమవుతావని నేను నమ్ముతున్నానత్తా. ఈ కష్టాల కడలిని దాటి తీరాన్ని చేరడానికి నాకు నువ్వే సాయం చేయాలత్తా. నేను నీ సాయమే ఎందుకు అడుగుతున్నానంటే నాలో దాగిన నిజం నిజం అని నీకు మాత్రమే తెలుసు. ఈ కుటుంబానికి మా నాన్న ఏ ద్రోహము చేయలేదు, నేను చెయ్యను అని నీకు మాత్రమే తెలుసు. అత్త, ఇంకొద్ది రోజుల్లో నీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారు.
నా బిడ్డని తండ్రి లేని బిడ్డలా పెంచడం నాకిష్టం లేదత్తా. ఈ కష్టాలు నాతోనే ఆగిపోవాలి. నేను నా భావని సొంతం చేసుకోవడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను. ఈ నా ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉంటావని ధైర్యంగా ముందడిగేస్తాను. కంగారు పడకండమ్మా, పిల్లలకేం కాదు. ఈరోజు ఆపరేషన్ జరుగుతోందిగా, అందరూ త్వరలోనే కోలుకుంటారు. వాళ్ళు కోలుకునే వరకు నాలో ఈ కంగారు తగ్గదు బసవా. మళ్ళీ ఆ పిల్లలు ఆనందంగా ఆడుకోవడం చూసిన తర్వాతే నా మనసు కుదుట పడుతుంది. వైదేహి గారు, చెప్పండి డాక్టర్. పిల్లలకి ఇంకో 1 అవర్లో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అలాగే. దానికి ముందు ఎవరైనా గార్డియన్గా సైన్ చేయాల్సి ఉంటుంది. ఆ సంతకం ఏదో నేను చేస్తాను డాక్టర్, మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయండి. మీ సంతకం చెల్లదు సార్. ఈ హాస్పిటల్ నాది, నా సంతకం చెల్లకపోవడం ఏంటండి? హాస్పిటల్ మీది కాబట్టే చెల్లదంటున్నాను. ఓనర్ గార్డియన్గా సంతకం పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు సార్. ఏంటో ఈ రూల్స్ సంతకాలు నాకిప్పటికీ అర్థం కావు. ఆపరేషన్లో ఏదైనా తేడా జరిగితే రేపు మనమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్. అందుకే ముందుగా పేషెంట్ తరఫు వాళ్ళ అంగీకారంతోనే ఆపరేషన్ చేస్తున్నట్టు సేఫ్టీగా ఓ నోట్ అవసరం. అదేం డాక్టర్ అలా మాట్లాడుతున్నారు? తేడా ఎందుకు జరుగుతుంది? జరుగుతుందని కాదండి, మేం కూడా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం. కానీ ఏ కేసు ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ఫార్మాలిటీగా ఇది తప్పదు. మీరు అలా అనకండి డాక్టర్, నాకు భయంగా ఉంది. నా అజాగ్రత్త వల్లే ఈరోజు పిల్లలకి ఇలా జరిగింది. ఆ సైన్ ఏదో నేను చేస్తాను, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. మీరు మాత్రం ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చూడండి డాక్టర్. ష్యూర్ వైదేహి గారు, మా శాయశక్తిలా పిల్లలకి నయం అవ్వాలనే ప్రయత్నిస్తాం. రిసెప్షన్కి వెళ్ళి ఫామ్ తీసుకుని గార్డియన్గా సంతకం పెట్టండి. ఓకే డాక్టర్. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, లోపలున్న పిల్లలకి ఆపరేషన్ చేయడానికి సైన్ కావాలన్నారంట కదా, అది. థ్యాంక్ యూ.
హలో వైదేహి, చెప్పు. సునంద గారు, పిల్లలకి కిడ్నీలో ప్రాబ్లం వచ్చిందంటండి. అయ్యయ్యో, మరి పిల్లలకెలా ఉందండి? ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంట. ఇంకా సేపట్లో స్టార్ట్ చేస్తానన్నారు. అవునా? దేవుడి దయవల్ల పిల్లలకేం కాకుండా ఉంటే బావుండు. అవునండి, పాపం పిల్లలు ఎంత అవస్థకి గురయ్యారో. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే వాళ్ళకిక ఈ నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఉండదు. సునంద గారు, ఈ టైంలో మీరు నాకు తోడుగా ఉండుంటే ఇంకాస్త ధైర్యంగా ఉండేది. నిజమేనండి, కానీ నేనిక్కడ స్ట్రక్ అయిపోయాను. నాకక్కడే ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుంది, కానీ పరిస్థితులే సహకరించడం లేదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. నేను వీలైనంత త్వరగా ఇక్కడ పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. ప్లీజ్ త్వరగా రండి. ఉంటాను వైదేహి గారు. సరేనండి, బాయ్. ఆపరేషన్ మొదలు పెడుతున్నారు అంటే నీ కథ క్లైమాక్స్కి రాబోతోంది వైదేహి. నా రాక కోసం కాదు, రాబోయే కష్టాల్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండు. పరువు కోసం నా చెల్లెలు ప్రాణమే పళంగా పెట్టినాను. పంతానికి పోయి నా చెల్లెలు చావుకి కారణమైనాను. నిన్ను తల్లి లేని బిడ్డను చేసినాను బాబు. సావిత్రి, నా అల్లుడు అచ్చం నీలాగే మాట్లాడుతా ఉన్నాడు. వీడి మాటలు వింటా ఉంటే నా గుండె కరిగిపోతా ఉండదు. ఆ రోజు నీ కోరిక నేను కాదన్నాను. ఈ రోజు నన్ను క్షమించి నా కోరిక మన్నించమ్మా. నువ్వే ఈ జంటకి బిడ్డగా పుట్టాలా, నా ఇంట మళ్ళీ నువ్వు అడుగు పెట్టాలా.
బావా బావా వైషు ఏయ్ వైషు వైషు ఇంకా చాలా ఆప్ వైషు. మరి లేకపోతే ఏంటి బావా? ఇంతకు ముందంటే నువ్వెవరో నీకు తెలియదు కాబట్టి ఒంటరిగా ఉండేవాడివి, ఏవేవో ఆలోచనలో ఉండేవాడివి. ఇంకా ఎందుకు బావా నీకు ఒంటరితనం? నేను ఒంటరిగా లేని వైషు. నేను మీ ఇంటి మనిషినని తెలిసినప్పటి నుంచి మీరు నా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత అనే తీపి జ్ఞాపకాలతో ఉన్నాను. నేను అదే టేబుల్ మీద ఎన్నోసార్లు భోజనం చేశాను వైషు. కానీ ఇంతకు ముందున్న దానికి, నిన్న మామయ్య ప్రేమగా ముద్దలు కలిపి పెడితే తినదానికి ఎంతో తేడా ఉంది. ఇంతకు ముందు కడుపు మాత్రమే నిండేది, ఇప్పుడు మనసు కూడా నిండుతుంది. చాలా ఆనందంగా ఉంది వైషు. నా గతమేంటో గమ్యమేంటో తెలియక తికమక్క పడుతున్న నాకు ఆ రెండూ ఇక్కడే ఉన్నాయని తెలిసిన తర్వాత నాకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేను వైషు. ఉదయం మామయ్య అమ్మ ఫోటోతో మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు మా అమ్మతో ఎంత ప్రేమగా ఉండేవారో అదే ప్రేమ నా మీద కూడా వ్యక్తపరుస్తున్నారు. నా స్థానం ఇంత మంచి మనుషుల మధ్య అని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది వైషు. ఐఎమ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది వరల్డ్. అంతా బానే ఉంది బావా, కానీ ఇంత ఆనందాన్ని నువ్వొక్కడివే ఎంజాయ్ చేస్తున్నందుకు నాకు జలసీగా ఉంది. నీతో లైఫ్ ని షేర్ చేసుకోబోతున్న నాకు నీ ఆనందాన్ని కూడా షేర్ చేసుకోవాలని ఉంటుంది కదా. నీకు మా నాన్న ప్రేమ అర్థమైంది, మా బాబాయ్ ప్రేమ అర్థమైంది, మా కుటుంబం ప్రేమ అంతా అర్థమైంది. ఆఖరికి మా నాన్నకి మీ అమ్మ మీద ఉన్న ప్రేమ కూడా అర్థమైంది. కానీ నా ప్రేమే నీకు అర్థం కావడం లేదు. అదేంటి వైషు అలా అన్నావు? అది అర్థం చేసుకోకుండానే పెళ్లికి ఓకే చెప్తానా? ఏమో, నాకు అలా అనిపించడం లేదు. ఏ అమ్మాయికైనా ప్రేమించిన వాడికి ఐ లవ్ యూ చెప్పాలని, చెప్పించుకోవాలని ఆశగా ఉంటుంది. మన మధ్య ఇంతవరకు అలాంటిదేం జరగలేదు. అసలు నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా, ఏదో ఎమోషన్లో పెళ్లికి ఓకే చెప్పేశావా? అవును కదా, నేనెందుకంత ఎమోషనల్ అయిపోయి పెళ్లి కొప్పేసుకున్నాను? సరే, ఎలాగో ఓకే అన్నాను కదా, ఇంక తప్పుతుందా? అంటే మా నాన్న నీ మీద ప్రేమ కురిపించేశాడని నువ్వు నాతో పెళ్లి కొప్పుకుంటున్నావా? వద్దంటే బాధపడతావు కదా. ఏంటి వెటకారమా? అయ్యో, ప్రేమంటేనే పచ్చికారం, దాంతో వెటకారమా? అలాగా? పెద్దిరెడ్డి అల్లుడు అనిపించుకున్న నీకే అంతుంటే పెద్దిరెడ్డి కూతుర్ని మరి నాకెంతుండాలి? సరే, ఈ వెటకారం నువ్వెన్ని రోజులు ఆడతావో నేను చూస్తాను. నువ్వింతకు ముందు గతం గుర్తొచ్చేంత వరకు ఎలాగైతే పెళ్లి చేసుకోను అన్నావో అలాగే నువ్వు ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను పెళ్లి కొప్పుకోను. వైషు వైషు వైషు, అంత మాట అనొద్దు వైషు. నువ్వు కాదంటే నేనేమైపోవాలి? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు వైషు? సరే, ఒక పంచే, నువ్వే ఒక అమ్మాయిని చూసి అప్పుడు విత్డ్రా అయిపో.
ఐ లవ్ యూ చెప్పవన్నమాట. ముందు నువ్వు చెప్పు. నేను చెప్పను, ముందు నువ్వే చెప్పు. నేనెందుకు చెప్పాలి? ముందు నువ్వే చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకు. ఆ రోజు ఎంత అందంగా హక్ చేసుకుని సారీ చెప్పావో ఇప్పుడు కూడా అలాగే హక్ చేసుకుని అంతకన్నా అందంగా ఐ లవ్ యూ చెప్పు. లేదంటే నువ్వు నాకు ముద్దు పెట్టావని గట్టిగా అరుస్తాను. ఎలాగో అరుస్తానంటున్నావుగా, అదేదో ముద్దు పెట్టిన తర్వాత అరు. పెట్టేస్తున్నా. వద్దు, నిజంగా అరిచేస్తాను.